దేవుని పేరిట అందరికీ వందనాలు. ముందుగా మనం ప్రార్థన చేసుకున్నాం ఆల్రెడీ. సో అందరూ మరి సిద్ధపడి ఉన్నారని నమ్ముచున్నాను. అలాగే దేవుడు కూడా నన్ను మరి బలంగా వాడుకోవాలని మరి మీరు ప్రార్థించినందుకు మీకు వందనాలు. ఈ సమయంలో మరి నేనేమి వాక్యం అయితే చెప్పను, కానీ కాకపోతే దేవుడు మరి ఈరోజు కొన్ని మాటలు మరి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాడని నాకు అర్థమైంది. అది అందరికీ ఉపయోగపడే మాటలు మనము ఒకసారి చూద్దాము. ఇది ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ అందరు వినాలని, మరి కథ అంటే నిద్రపోకండి, నిద్రపోకుండా ఉండాలని కథ చెప్తున్నాను. కొంచెం ఇంట్రెస్టింగ్గా మరి మీ అందరూ మరి నిద్రపోకుండా వినాలని, ఆశతో మరి వినాలని చెప్తున్నాను కథ. సో జాగ్రత్తగా మరి వినాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు అందరికీ వాక్యాలు తెలుసు, బైబిల్ తెలుసు, అందరము మరి దేవుళ్ళు బాగానే బలపడుతున్నాం. అలాగే ఈరోజు మధ్యాహ్నం కూడా మనం చూసాం వాక్యంలో కృతజ్ఞత కలిగి ఉండాలని. దేవుడు మరి ఆ టైంలోనే మరి నాతో మాట్లాడి మరి ఈ కృతజ్ఞత గురించే ఇంకొంచెం ముందుగా కొంచెం ఫర్దర్గా మధ్యాహ్నం విన్న మాటలే మరి దేవుడు మాట్లాడమని చెప్తే ఇంకా దేవుడికి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఇచ్చిన ఒక చిన్న కథని నేను మీకు వివరిస్తాను. అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక రాజు ఉన్నాడు. అలాగే అదే ఊరిలో ఒక దరిద్రుడు ఉన్నాడు. అయితే ఆ దరిద్రుడు పాపం ఆ దరిద్రతలోనే ఉండి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, డబ్బు లేవు, తినడానికి ఆహారం లేదు, అసలు అంటే ఇంకేమీ లేదు తనకంటూ ఆశ లేదు, నిరీక్షణ లేదు, ఏమీ లేదు. తనకి చాలా దరిద్రత స్థితిలో ఉన్నాడు. అయితే ఒకరొక రోజు మరి ఏమైందో రాజుకి ఏమనిపించిందో తెలియదు, కానీ అతనికి సహాయం చేద్దాం అనిపించి రాజు అతని దగ్గరికి వచ్చాడు అనమాట. రాజు అతని దగ్గరికి వచ్చేసి అతనికి డబ్బులు ఇచ్చేసి, అలాగే మంచి వస్త్రాలు ఇచ్చి, మంచి ఆహారం ఇచ్చి, అలాగే మన డబ్బులతో నువ్వు మంచిగా ట్రీట్మెంట్ తీసుకో అని చెప్పేసి అతనికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి కూడా అన్నీ చేశాడు అనమాట రాజు. అలాగే రాజు ఇవన్నిటితో పాటు ఒక ఉంగరం కూడా ఇచ్చేశాడు. ఒక ఉంగరం ఇచ్చాడు. ఆ ఉంగరం ఇచ్చి అన్నాడు, నీకేమైనా అవసరాలు ఉన్నప్పుడు ఈ ఉంగరము మరి తీసుకొని నా దగ్గరికి వచ్చేస్తే నిన్ను ఎవరు ఆటంకపరచరు, నువ్వు ఆ ఉంగరం తీసుకొని వచ్చేస్తే నా దగ్గరికి ఎలవ చేస్తారు వాళ్ళు, నేను ఎవరు ఆపరు నా దగ్గరికి వచ్చిన దాకా అన్నారు అనమాట. సరే అని చెప్పేసి కొన్ని మాటలు కూడా చెప్పాడు రాజు. అతనితో చోలో చెప్పేశాడు అన్ని కొన్ని మాటలు. ఇదో ఇది ఉంగరం సంగతి, ఇది అది చాలా విలువైన ఉంగరం, ఆ ఉంగరం మామూలు ఉంగరం కాదు, మళ్ళీ ఆ ఉంగరం నీతో మాట్లాడుతూ ఉంటుంది కూడా, ఆ ఉంగరం ద్వారా నీకు అన్ని జరుగుతూ ఉంటాయి కూడా అని చెప్పేసి ఆ ఉంగరం గురించి బాగా చెప్పి రాజు వెళ్ళిపోయాడు. రాజు ఇతను కూడా రాజు వెళ్ళిపోయిన తర్వాత నిజంగానే అతని లైఫ్ అంతా బాగుపడిపోయింది, చాలా బాగుంది లైఫ్, నా లైఫ్ అంతా చాలా బాగుంది అని అనుకున్నాడు. కానీ అనుకున్నాడు ఒకరోజు ఇలా లైఫ్ సాగుతున్న టైంలో వార్త వచ్చింది ఏంటంటే, మనకి ఎలా అయితే మనం సముద్రం పక్కన ఉంటామో వాళ్ళ ఊరు కూడా సముద్రం పక్కనే. అనుకోకుండా ఏం తెలిసిందంటే సునామీ ఏదో వస్తుందంట అని తెలిసింది. అబ్బో సునామీ వస్తుందంట, మరి మేము అందరం మునిగిపోతాను, నేను మునిగిపోతాను కదా అని చెప్పేసి సరే భయపడి మరి ఏం చేయాలని భయపడుతున్నాడు. మరి సునామీ వచ్చినప్పుడు మరి నేను ప్రాణాలు కోల్పోతాను కదా, మరి ఎలా అనుకున్నప్పుడు వెంటనే గుర్తొచ్చింది, రాజుగారు రమ్మన్నారు కదా అని చెప్పేసి సరే అని చెప్పేసి ఆ ఉంగరం అంతా తీసుకొని అన్ని బయలుదేరాడు. కాకపోతే అనుకున్నాడు, రాజుగారు మరి నాకు అన్ని చేశాడు కాబట్టి రాజుగారికి నేను ఏమైనా చేయాలి, ఆయన్ని మరి ఆయనకి ఏదో ఒకటి నా కృతజ్ఞతగా ఆయనకి ఏదో ఒకటి ఇవ్వాలి, నేను ఏదో ఒకటి నా స్థాయిలో ఉన్నది ఏదో ఒకటి ఇద్దాం అన్నట్టుగా అనుకున్నాడు. సరే అని చెప్పేసి షాపింగ్కి వెళ్ళాడు అనమాట. షాపింగ్ చేస్తానికి వెళ్ళాడు, రాజుగారికి ఏదో తీసుకుందామని. మొదటిగా ఏమైంది, ముందు అంటే ఆ రాజ్యానికి వెళ్ళే ముందు ఏదైనా కొనుక్కొని వెళ్దామని షాపింగ్కి వెళ్ళాడు అనమాట. టైం ఉంది, తుఫాన్ వచ్చేలేక ఇంకా రాత్రి అవుతుంది, తుఫాన్ వచ్చేలేక అని చెప్పాడు, టీవీలో చూసాడు అనుకోండి. సర్లే టైం ఉంది, ఈ లోపల నేను వీరికి తీసుకెళ్తానులే ఇవన్నీ కొనుక్కొని షాపింగ్కి వెళ్ళాడు. షాపింగ్కి వెళ్ళినప్పుడు మరి బట్టలు కొట్టుకు వెళ్ళిపోయాడు. బట్టలు తీసుకున్నాడు బాగానే ఉంది. తర్వాత చెప్పులు తీసుకున్నాడు బాగానే ఉంది. తర్వాత ఇంకా ఆయనకి ఇంకేమైనా ఇద్దామా అని మంచి తీసుకున్న బట్టలు కూడా మా రాజుగారికి ఏది తీసుకున్నాం అని ఆలోచించి నల్ల రంగుది ఒకటి మంచి కలర్, బ్లాక్ కలర్లో ఉన్న మంచి అంగీ ఒకటి తీసుకున్నాడు, మంచిది కోట్ లాంటిది. అలాగే మరి రాజుగారికి ఏమైనా గిఫ్ట్ ఇద్దాము, ఏమైనా వస్తువు రూపంలో ఏదో ఇద్దాము, ఆయన దగ్గర ఉంచుకుంటాడు అని చెప్పేసి ఆలోచించి ఏదో ఒక చిన్న మన వాయిద్యం అనమాట, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయించే డ్రమ్ లాంటిది ఒకటి చిన్నది ఒకటి తీసుకొని రాజు దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇవన్నీ కొనుక్కున్నాడు. ఇవన్నీ కొనుక్కునే లేక టైం ఒకటి అయింది అనమాట, మధ్యాహ్నం ఒకటి అయిపోయింది.
ఇంకా ఆల్రెడీ రాజ్యం దగ్గరికి వచ్చేసాడు. గేట్ ముందే ఉంది. అనుకున్నాడు సునామీ వచ్చేలేకే 9ంటికి కదా వచ్చేది, ఇప్పుడే నేను లోపలికి వెళ్ళేది ఎందుకు, కొంచెం టైం ఉంది కదా, సర్లే ఇటు పట్టణానికి వచ్చాను కదా, సిటీకి వచ్చాను కదా ఊరు నుంచి, ఒకసారి ఊరిని కూడా చూసొద్దాం అని చెప్పేసి ఆ ఊరిని చూస్తానికి అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి ఆ ఊర్లో ఉన్న వాటినన్నింటిని చూస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ఆ టయానికి ఏమైపోయిందంటే టైం అయిపోయింది. ఎంత అయింది టైము? 6 అయిపోయింది. ఆ టయానికి 6 అయింది. సరే 6 అయింది కదా, ఇప్పుడు వెళ్దాం, చీకటి పడుతుంది, వెళ్దాము అని చెప్పి వెళ్తే వెళ్ళలేకే అక్కడ గేట్ వేసేసి ఉంది. అక్కడికి వెళ్ళలేకే గేట్ వేసేసి ఉంది. ఏంది గేట్ వేసేసారంటే, అవును మరి సునామీ వస్తుందని మాకు తెలుసు, అందుకని చెప్పేసి చీకటి పడక ముందే మూసేద్దామని చెప్పేసి మేము కూడా గేట్లన్నీ మూసేసాము, మా కోట లోపలికి నీళ్ళు అయ్యి రాకుండా ముందే అని చెప్పేసి మేము జాగ్రత్త పడతాం కానీ మూసేసామని చెప్పగానే ఇది అర్థం కాలే, ఏం చేయాలి అని తెలియక ఓ పని చేద్దాం, గోడ దూకేద్దాం అని చెప్పేసి ఆ గోడ దూకేసాడు అనమాట. గోడ దూకి లోపలికి వెళ్దామని ట్రై చేశాడు. వెంటనే బట్టలు పట్టుకున్నారు. బట్టలు పట్టుకోగానే ఎవరు నువ్వు దొంగవా, రాజుని చంపడానికి వచ్చావా, లేకపోతే వేరే శత్రువులు ఎవరన్నా నేను పంపించారా మా మీదకి అని చెప్పేసి వాళ్ళు అతను హింసించడానికి కొడతానికి ట్రై చేస్తున్నారు. అతను భయపడుతూ లేదండి అంటే ఒక అతను అన్నాడు, అసలు ఆ బ్యాగ్ చెక్ చేయండి రా, అసలు ఎవడో తెలుస్తుంది, ఏం తెచ్చాడో, మరి కత్తులు తెచ్చాడు, కటారులు తెచ్చాడు, ఏం తెచ్చాడో తెలుస్తుంది అంటే సరే అని చెప్పేసి ఆ బ్యాగ్ ఓపెన్ చేశారు. బ్యాగ్ ఓపెన్ చేసేలేకే బ్యాగ్లో ఏముంటాయి, బట్టలు ఉంటాయి, చెప్పులు కొన్నాడు, ఇంకా మంచిగా అలాగే గిఫ్ట్ లాంటిది ఒకటి కొన్నాడు. సరే అని చెప్పేసి వీళ్ళు చూడంగానే బట్టలు ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి, అలాగే నల్ల రంగు కోట్ ఉంది, దాంతోపాటు ఈ వాయించే డ్రమ్ ఒకటి ఉంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే నేను రాజుని కలవబోతున్నాను, అందుకోసం నేను ఇవన్నీ తీసుకొచ్చాను అంటే వాళ్ళు నమ్మట్లే అని చెప్పిన. ఎందుకు నమ్మట్లేదంటే అటు తీసుకొచ్చింది బాగానే ఉంది, పెద్ద అంగీ తెచ్చాడు, రాజేమో పొట్టాడు. అటు తీసుకొచ్చిన అంగీ ఏమో పెద్ద అంగీ. ఆడేమనుకున్నాడు, రాజు అంటే ఇంత ఎత్తుంటాడు, ఇంత లావు ఉంటాడు అని అనుకున్నాడు. ఆడు కొన్న షాపోడు కూడా వీడికేం చెప్పలా, లేదా వీడిని అడగను కూడా అడగల, రాజు ఎలా ఉంటాడు అని చెప్పేసి కూడా ఏమి అడగను కూడా అడగల, ఎంత సైజు కావాలని కూడా అడగల, జస్ట్ వాడు వెళ్ళాడు తెచ్చేసుకున్నాడు. అలాగే సరే అని చెప్పేసి మరి ఆ రంగు మరి రాజుకి ఇష్టం అంటే రాజు అసలు నలుపు రంగే వేసుకోడంట, మరి వీడు తీసుకొచ్చింది నలుపు రంగుదే. అలాగే చెప్పులు కూడా చూస్తే చెప్పులు కూడా రాజు సైజు కాదు. అలాగే ఆ ఇన్స్ట్రుమెంట్ ఏదో డ్రమ్ అనేది అసలు రాజుకి మ్యూజిక్ అంటేనే పడదంట. మరి నువ్వు ఈవిడంటాడు నేను రాజు కోసం తీసుకొచ్చి అని అంటాడు. వాళ్ళు ఎట్లా నమ్మాలి ఇవన్నీ రాజు కోసం తీసుకొచ్చినట్టు? నమ్మలేదు కదా ఎవరు. అంటే రాజుకు సంబంధించి రాజుకు ఏదైతే ఇష్టాలు ఏవో తెలియకుండా ఇవన్నీ తీసుకెళ్ళాడు, ఈ రాజుకే అంటున్నాడు, కానీ వాళ్ళు ఎవరు నమ్మట్లా. నమ్మకపోగా వీడు అన్నాడు అనుకున్నాడు, ఇది కాదండి ఇంకా లోపల చూడండి ఇంకోటి ఉంటుంది, ఒక రింగ్ ఉంటుంది, అది రాజు నాకు ఇచ్చిన రింగు, అది రాజు మీకు చూపిమన్నాడు, మీరు చూపిస్తే లోపల రాణిస్తా అన్నారు, అది ఉంటే చూడండి అంటే అది చూస్తే అది లేదు, ఏంటంటే అది పోగొట్టుకున్నాడు. ఇక్కడ దేవుడు మనకి ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, మనం విన్నాము మధ్యాహ్నం వాక్యంలో కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడికని. అయితే కృతజ్ఞత కలిగి ఉండాలి అన్నప్పుడు మరి ఆ కృతజ్ఞత ఏది చూపించగలరు ఎవరికని? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజా ఉన్నాడు, ఆ రాజుకి ఇతను కృతజ్ఞత చూపించాలనుకున్నాడు, మంచి మనసుతోనే వెళ్ళాడు. కానీ ఆ రాజుకి ఏం కావాలి, ఏమి ఇష్టం లేదు, రాజుకి ఏ సైజు కావాలి, ఏ సైజు వద్దు అని చెప్పేసి ఆలోచించేయాలి. అలాగే మనం కూడా మరి దేవుడికి కృతజ్ఞతగా ఉండాలనుకుంటున్నాం, అలాగే ఏదో చెల్లిస్తున్నాం, బైబిల్ వస్తున్నాం, వాక్యాలు చదువుతున్నాం, లేకపోతే ఏదో చేస్తున్నాం అన్నట్టుగా ఉందే కానీ మరి నిజంగా అది దేవుడు ఆశపడినంత విధంగా ఉందా? దేవుడు ఏదైతే కొలత కొలుస్తున్నాడో ఆ కొలతలో మనం అంత దాకా మనం రీచ్ అవుతున్నామా? అంత భక్తి మనం చేయగలుగుతున్నామా? ఆయన మరి మన పట్ల ఏవైతే ప్రణాళికలు కలిగి ఉన్నాడో ఏదైనా కానీ అది వేటిల్లో అయినా కానీ దేవుడి ఉద్దేశాలు ఏవైతే ఉంటాయో అంత ఉద్దేశాలు మనం కలిగి ఉంటున్నామా? దేవుడు ఇప్పుడు ఒక వ్యక్తిని ఒకవేళ వాడుకుందాం అనుకుంటున్నాడు కావచ్చు, ఎంతో మందికి సేవకుడుగా వాడుకోవాలనుకుంటున్నాడు కావచ్చు, కానీ ఇతనేమో ఇంకా అక్కడక్కడ తన జీవితం గురించి ఆలోచించుకుంటూ ఉన్నాడు కావచ్చు. అంటే తన విశ్వాసం గురించి ఆలోచించుకున్నాడు కావచ్చు, ఇతరుల విశ్వాసం గురించి, ఇతరులని దేవుడు తేవాలని చెప్పి ఆశ కలిగి లేడు కావచ్చు. అంటే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నా అంటే, ఇక్కడ మీకు వస్త్రాలు అని చెప్పాను కదా, వస్త్రాలు అంటే ఏం లేదు, కొలతలు అనమాట. అంటే కొలతలు, దేవుడికి కొలతలు ఉన్నాయి. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు మన పట్ల, లేదా దేవుడికి అంటూ ఒక మెజర్మెంట్స్ అనమాట. దేవుడు ఇదిగో ఇతను ఉన్నాడు, ఈ వ్యక్తి, సో ఈ వ్యక్తికి ఈ విధంగా ఉండాలి, ఈ వ్యక్తి పట్ల ఇది నా ప్రణాళిక అని దేవుడికి ఉంది.
మరి మన పట్ల మనకు దేవుడికి ఏ ప్రణాళిక ఉందో మనం ఎప్పుడైనా దేవుడు అడిగామా? ఒకవేళ అడిగి ఉంటే కనుక మనం అట్లా జీవిస్తున్నామా అని ఒకసారి పరీక్షించుకుందాం. మరి ఎందుకంటే ఏం లేదు, ఈ యొక్క మనం ఈ న్యూ ఇయర్ గడిచిపోతుంది, ఈ ఇయర్ నెక్స్ట్ న్యూ ఇయర్లోకి ఎంటర్ అవుతాము. అంటే న్యూ ఇయర్ అంటే ఏం లేదు, కొత్త దినమే, మళ్ళీ ఒక కొత్త దినానికి ఎంటర్ అవుతున్నాం అంతే, పెద్ద లేదు. అదే సంవత్సరం మారింది అనుకుంటాం అంతే, కానీ మళ్ళీ నార్మల్గానే ప్రతిరోజు ఇలాంటి చీకటి అవుతుంది, ప్రతిరోజు ఇలాంటి తెల్లారుతుంది కాదు. దేవుడు మరి ఈరోజు వచ్చే వాక్యంలో మరి ఒకసారి మనం కథ న్యూ ఇయర్ అనేకి మనం ఏం చేస్తామంటే ఒకసారి రెజల్యూషన్స్ తీసుకున్నాం, ఈ సంవత్సరం నుంచి ఇది ఇచ్చేస్తా అది చేస్తా అని. అందుకొరకు మరి ఒకసారి పరీక్షించుకుందాం. మరి దేవుడు మరి ఏ కొలత అయితే కొలుస్తున్నాడో ఆ కొలతకు తగ్గట్టుగా మనం మరి ఆ కొలతను మనం రీచ్ అవ్వగలుగుతున్నామా? ఆ కొలతకు తగ్గట్టుగా మనం మరి అసలు కొలత అంటే ఏంటో కూడా మనం తెలుసుకోగలుగుతున్నామా? అసలు దేవుడి కొలతలు ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతున్నామా? రెండవది మరి ఆయనకి మరి ఏదైతే మరి నల్ల కోటు తీసుకొచ్చాడు అంటే ఆయన స్వభావం, ఆయనకి నల్ల కోటు అంటే ఇష్టం లేదంట రాజుకి. రాజుకి మరి అట్లా దేవుడి స్వభావం ఏంటి, దేవుడికి ఏంటి, దేవుడి యొక్క స్వభావం ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవాలి. అలాగే ఆయన ఇష్టాలు కూడా మనం తెలుసుకోవాలి. దేవుడికి ఏది ఇష్టం లేదు. ఇప్పుడు ఆయనకి మ్యూజిక్ అంటేనే ఇష్టం లేదంట రాజుకి, అయినా కానీ ఇతను మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ డ్రమ్ ఒకటి తీసుకెళ్ళాడు. సో కాబట్టి దేవుడికి ఏంటి ఇష్టము ఏది ఇష్టం లేదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. అలాగే మరి సమయం ఉంది కదా అని చెప్పేసి ఒకటి సునామీ వచ్చేది రాత్రి 9ంటికి కదా, సరే అని చెప్పేసి సరదాగా అటు ఇటు తిరిగి వచ్చేలేక 6 అయింది. 6 చేయలేక గేట్లు మూసేశారు. గేట్లు మూయడం వల్ల గోడ దుకాలు వచ్చింది, దొరికిపోయాడు, తనులు తిన్నాడు. కాబట్టి మనం కూడా సమయం ఉంది కదా అని అనుకోకూడదు. ఇప్పుడు కొంతమంది అంటారు, నేను యవనస్తుడిని, దేవుడు అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకా ముసలి ఏజ్లో అప్పుడు చూద్దాంలే, దేవుడి దగ్గరికి వద్దాంలే అప్పుడు అంటారు చాలామంది. ఇంకొంతమంది ఇంకొంచెం ముందుకెళ్ళి కొంతమంది ఇంకొంచెం బెటర్ అనొచ్చు. వాళ్ళని బెటర్ అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు బెటర్ అనుకుంటారు, కానీ యాక్చువల్గా కొంతమంది అనుకుంటారంటే పెళ్ళైన తర్వాత చూద్దాంలే దేవుడి సంగతి అంటారు. కొంతమంది ఏమో పెళ్ళి వచ్చేలేక దేవుడి సంగతి చూద్దాంలే అంటారు. పెళ్ళికి ముందు దేవుడి దగ్గరికి వెళ్తే అప్పుడు దేవుడు మంచి అమ్మాయిని ఇస్తాడు, మంచి అబ్బాయిని ఇస్తాడు అని అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ దేవుడు అలా మనం టైమింగ్ అనేది చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు రాకడ ఎప్పుడైనా రావచ్చు. యేసు ప్రభుని అడిగినప్పుడే తండ్రి ఆధీనంలో ఉంది, అది ఎప్పుడైనా రావచ్చు రాకడ. కాబట్టి మనం రేపు ఎల్లుండని వాయిదాలు వేసుకుంటూ ఉంటే రాకడ వచ్చేస్తే మనం ఏం చేయలేము. ఆ ఉపద్రవం మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేయలేము. ఆ టైంలో రాకడ వచ్చిందంటే ఒకవేళ ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు మన దాంట్లో చాలా మంది మన చర్చిలోనే చాలా మంది ఇంకా రక్షణ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు, బాప్తిజం తీసుకున్న వాళ్ళు తీసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి మరి సేవలో ఉంటూ కూడా సేవలో ఉపయోగపడుతూ కూడా మరి రక్షణ పొందకుండా ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఒకవేళ దేవుడు కనుక ఈరోజు వస్తే మరి రేపు మనతో కలిసిన సహోదరుడే, మరి మనతో కలిసి ఉన్న సహోదరి ఎన్నో సంవత్సరాల నుంచి మరి మనకి సేవలో ఎంతోగానో గట్టిగా ఉపయోగపడుతున్న వాళ్ళే, కానీ మరి దేవుడు వస్తే మనతో పాటు ఉండరు కదా. సో కాబట్టి మరి వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మరి సమయం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి దేవుని యొక్క రక్షణ అనేది నెగ్లెక్ట్ చేయకుండా బాప్తిజము పొందాలని కోరుకుంటున్నా. అలాగే మరి చివరికి మరి ఆ ఉంగరం ఏమైందంటే ఉంగరం మాయమైపోయింది అనమాట. ఎందుకు మాయమైపోయిందంటే ఆ ఉంగరం ఇవన్నీ లక్షణాలు మంచి లక్షణాలన్నీ నువ్వు కలిగి ఉండి నా గురించి అంతా నీకు అన్ని చెప్పాను ఇవన్నీ నీలో కలిగి ఉంటే ఈ ఉంగరం అనేది కూడా మాయమవ్వకుండా నీ దగ్గరే ఉంటుంది, లేకపోతే మాయమైపోయింది అని చెప్పాడు అనమాట రాజు. అలాగే మన రక్షణ ఉంగరం అంటే ఏం లేదు. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే దేవుడు మనకు రక్షణ అనేది ఇచ్చేసాడు. మనం ఆ రక్షణ పట్టుకొని వెళ్ళిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఆ రక్షణ పొందిన తర్వాత మనం ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు రక్షణ పొందాము అయిపోయింది, నా పని అయిపోయింది, నేను రక్షణ పొందాను కాబట్టి నేను ఆ పరలోక రాజ్యం గ్యారెంటీ అనుకుంటారు. కానీ అదే టైంలో సాతాను కూడా రెడీగా ఉంటాడు. వీడు రక్షణ పొందాడు కదా, వీడిని ఎట్లన్నా పడేయాలని అనుకుంటాడు. ఇప్పుడు ఇతను ఎప్పుడైతే రాజు దగ్గరికి వెళ్ళే ముందు చాలా కొట్లుకి వెళ్ళాడు, బట్టలు కొన్నాడు. బట్టలు కొనేటప్పుడు మరి ఆ బట్టల షాప్ అన్నా చెప్పాలిగా, అబ్బాయి మరి రాజు ఏ సైజ్ వేసుకుంటాడో మరి ఏది పడితే తీసుకెళ్తానని చెప్పాడా? అతను చెప్పాలి. అంటే ఆడు సాతాను అలా మనల్ని భ్రమపరుస్తుంది అనమాట. మన పక్కనున్న వాళ్ళతో అలా భ్రమపరిచి మనల్ని మోసం చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆత్మీయుల కాదు చూసుకోవాలి. ఆత్మీయ ఫ్రెండ్స్ కలిగి ఉండాలి. కాలేజెస్లో కానీ ఎక్కడైనా కానీ ఆత్మీయ ఫ్రెండ్స్. అలాగే మన సంఘంలో కూడా మీకు బాగా తెలిసి ఎవరు ఆత్మీయులు కారు. సో ఆత్మీయులైన వారి దగ్గరికి వెళ్ళి వారితో పాటు కొంతసేపు మీరు ముచ్చటించడం కానీ దేవుడి విషయాలు కానీ ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మాస్టర్ గారితో ఎలా అయితే షేర్ చేసుకుంటారో వాళ్ళతో కూడా మీరు అడిగి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు మీరు. ఆ విధంగా అంటే అంటే ఇక్కడ సాతాను పనిచేస్తాడు రక్షణ పొందిన తర్వాత నుంచి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనందరము. ఈ యొక్క మరి ఇవన్నీ ఎట్లా తెలిస్తే మనకి మరి దేవుని యొక్క కొలతలు ఏంటి, దేవుని యొక్క స్వభావాలు ఏంటి, దేవుని యొక్క ఇష్టాలు ఏంటి,
మరి సమయం ఎట్లా మరి ఉంచుకోవాలి, అలాగే గుర్తింపు అంటే మన రక్షణ అనేది కోల్పోకుండా ఏ విధంగా మరి నడిపింపబడాలని చెప్పి మనం అనుకుంటే కనుక ఇప్పుడు అన్నిటికీ ఆన్సర్ ఒకటే, ఏంటంటే బైబిల్ చదవాలంతే. ప్రతి దినము బైబిల్ చదవాలి. చాలా మంది అనుకుంటారు బైబిల్ చదవాలంటే, చాలా మంది చదువుతారు, చాలా మంది చాలా అధ్యాయాలు కూడా చదివేస్తారు, ఎన్నో 4, 5, 10 అధ్యాయాలు 20 అధ్యాయాలను కూడా చదువుతారు, చాలా మంచిది. కాకపోతే అన్ని అధ్యాయాలు చదివే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి, పరిశుద్ధాత్మ దేవుడా నాతో మాట్లాడు, ఎందుకంటే ఆయన సహాయం మనకు కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక యవనస్తుడు ఉన్నాడు, నేనే ఉన్నా అనుకోండి, బైక్ ఉంది, నా బైక్ మీద ఐ లవ్ యూ అని రాపించుకున్నా, ఏమని రాపించుకున్నా, ఐ లవ్ యూ అని రాపించుకున్నా, పెద్దగా అక్షరాలు వేసి ఆ మధ్యలో ఇట్లా సింబల్ వేసి ఎర్రగా ఐ లవ్ యూ అని రాపించుకున్నా. ఐ లవ్ యూ అని రాపించుకుంటే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఒరే ఈ కుర్రోడు వీడు ఐ లవ్ యూ అని రాశాడు, ఏదో అందులో వ్యవహారం మొత్తానికి ఎవరో అమ్మాయి ఉన్నట్టుంది, ఇష్టం అనుకుంటారు. కానీ ఎవరన్నా వచ్చి నిజంగా నా దగ్గరికి వచ్చి అడిగితే వాళ్ళకి తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? ఐ లవ్ యూ అని నేను ఎవరి గురించి రాసుకున్నా అంటే మా మమ్మీ గురించి రాసుకున్నా ఐ లవ్ యూ అని. ఐ లవ్ యూ అని నేను మా నాన్న గురించి రాసుకున్నా. అంటే వాళ్ళు నన్ను వచ్చి అడిగిన దాకా దాని నిజమైన మీనింగ్ ఏందో ఎవరికి తెలియదు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడి సహాయం లేకుండా ఎన్ని వాక్యాలు చదివినా, ఎంతసేపు వాక్యాలు చదివినా మనకి ఏమి తెలియదు, అంటే సరిగ్గా అర్థం కాదు వాక్యం. అంటే అక్షర రూపం మనం ఆల్రెడీ మా క్రిస్మస్ నుంచి మనం వింటూనే ఉన్నాం. అక్షర రూపం ఉన్న వాక్యాన్ని మనము అది చూసుకుంటాం, కానీ అది మన ఆత్మీయ జీవితాల్లో మరి అది ఎందుకు ఫలించట్లేదు, అది అక్షరంగానే చూస్తున్నాం మనం. కానీ ఎప్పుడైతే మనం దానికి ఆత్మ హోలీ స్పిరిట్ని మనము కనుక జోడిస్తే అప్పుడు మనకు నిజమైన వాక్యపు మీనింగ్ అనేది తెలుస్తుంది అనమాట. సో కాబట్టి ఇవన్నీ బైబిల్లో ఉంటాయి అని, కాబట్టి బైబిల్ చదవాలి. అలాగే నేను మీ అందరి నుంచి ఒకటి కోరుకుంటుంది ఏంటంటే, ఈ సంవత్సరం నుంచి ఒక రిజల్యూషన్ ఏంటంటే, నేను ఖచ్చితంగా ప్రతిరోజు బైబిల్ చదువుతాను, ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన అందరూ చేస్తారు, పొద్దునపూట లేవగానే రాత్రి పడుకునే ముందు మనందరికి మంచి అలవాటు ఉంది. దాంతోపాటు బైబిల్ చదువుకోవడంతో పాటు వారానికి ఒకసారన్నా ఒక పూటన్నా కనీసం ఉపవాసం ఉండే పద్ధతి, ఈ 3 కనుక మన జీవితాల్లో ఉంటే కనుక మన రక్షణ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనమే కాకుండా మన పక్కన వారిని కూడా మనము నడిపించగలుగుతాం. దేవుడు ఇచ్చిన వాక్యాలు దీవించిన కాక ఆమేన్.